బాలయ్య సినిమా చూసేప్పుడు భారత్తో గొడవ పెట్టినప్పుడు బుర్ర వాడకూడదు. ఇట్స్ ఆల్ ఎమోషన్. బుర్ర వాడితే పుర్రు పగిలిపోద్ది. హాయ్, దిస్ ఈజ్ యువర్ మూవీ ఫ్రెండ్. టుడే వీఆర్ గోయింగ్ టాక్ అబౌట్ బాలయ్య లేటెస్ట్ మూవీ అఖండ 2. స్టోరీ ఏంటంటే, చైనా వాళ్ళు ఇండియా మీద పగబడతారు. ఒక ఇన్సిడెంట్ తర్వాత చైనా వాళ్ళు ఒక పొలిటీషియన్ సాయంతో గంగలో ఒక వైరస్ కలుపుతారు. ఆ వైరస్ వలన పీపుల్ చాలా మంది బాధపడుతూ ఉంటారు. చైనా వాళ్ళ బారి నుంచి ఇండియాని, ఆ వైరస్ బారి నుంచి ప్రజల్ని బాలయ్య ఫ్యామిలీ ఎలా రక్షించింది అనేది స్టోరీ చాలా చిన్నదే, బట్ చాలా వరకు దీన్ని చాలా సాధిస్తూ పోయారు. ఎక్కడ కూడా మనం కనెక్ట్ అవ్వము ఈ సినిమాకి. ఒక్క సినిమా మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. గంగాధర శంకర్ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా హైలో వస్తుంది. ఆ సాంగ్ వచ్చిన మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను మూవీకి. మిగతా టైంలో ఎక్కడ కూడా కనెక్ట్ అయ్యేంత విషయం లేదనిపించింది నాకు. అన్ని సీన్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. బాలయ్య చేసుకుని పోయాడు ఆయన. స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ మీకు 1/2 hour to 45 minutes ఓన్లీ మీకు క్యారెక్టర్ గురించి చెప్పడానికి సరిపోయింది టైము. అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందేమో. అది చాలా ఎక్కువ అనిపించింది. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్. అంతసేపు తీయాల్సిన అవసరం లేదు. అసలు చాలా బోర్ అనిపించింది. కట్ చేస్తే ఊళ్ళో ఉన్న బాలయ్య చూపిస్తారు. ఆ స్టోరీ కొద్దిగా నడుస్తుంది. అక్కడంతా చాలామంది ఉంటారు ఇంట్లో. అంతా చాలా అన్నేచురల్గా ఉంటుంది అన్నమాట ఆ ఏరియా అంతా. అండ్ అక్కడ అందరూ చాలామంది ముగ్గులు పెడుతుంటారు, చాలామంది నడుస్తూ ఉంటారు, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎందుకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. అంతమంది ఉంటారు ఇంట్లో. అదేంటో అంత అతికినట్టు అనిపించలేదు. జనం తక్కువ పెట్టి కొద్దిగా స్టోరీ ఉంటే బాగుంటుంది అక్కడ ఆ ఏరియాలో. బట్ అక్కడెక్కడ కూడా అదంతా చాలా అన్నేచురల్గా అనిపిస్తుంది. నేను ట్రైలర్ని డిస్కస్ చేస్తున్నప్పుడు అంతకుముందు వీడియోలు చెప్పాను తమిళ మ్యూజిక్ అంత బాగాలేదని. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం చాలా బాగున్నాయి. నేను ఆ పాటలు చాలా నుంచి వింటానే ఉన్నాను రిపీట్గా. సాంగ్స్ బాగా ఎక్కినాయి. థియేటర్లో కూడా 2-3 సాంగ్స్, గంగాధర శంకర్ అనే సాంగ్ చెప్పాను కదా, గంగాధర శంకర్ అనే సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ ఉంది శివ అని చెప్పేసి. ఆ 2 సాంగ్స్ బాగా వినిపించినాయి. మిగతా అన్ని సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతాయి అనమాట. ఫైట్స్ని ఒక్కొక్క ఫైట్కి ఒక సాంగ్ వాడేశారు. సో మనకు ఆ ఇంపాక్ట్ మనకు కనబడదు అసలు ఎక్కడ కూడా. పాట వింటాక బాగున్నా అది ఆ సాంగ్ని ఫైట్లో కలిపేయడంతో మనకు అంత ఇంపాక్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఆ సాంగ్స్ ఉన్నా సరే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల బాగుంది, చాలా చోట్ల బాగాలేదు. అంటే ఎక్కువగా మంత్రాలు వాడారు. మంత్రాలు కొన్ని చోట్ల బాగున్నాయి. అంటే రుద్రమయ్య వాడినప్పుడు కొన్ని చోట్ల బాగున్నది. కానీ చాలా చోట్ల వరకు మీకు అది సేమ్ అనిపిస్తుంది అన్నమాట. సో సేమ్ అనిపించడంతో మనకు అంత ఇంపాక్ట్ అనిపిస్తుంది. అన్నీ ఒకలా అనిపిస్తాయి, అంత మ్యూజిక్ ఒకలా అనిపిస్తుంది అన్నమాట. అదే కొద్దిగా బాధ అనిపించింది. బట్ ఓవరాల్ మ్యూజిక్ ఐ థింక్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ అట్ ది సేమ్ టైం నాట్ యాజ్ గుడ్ యాజ్ అఖండ వల్ల అసలు చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఇక్కడ అంతలా అనిపిస్తుంది నాకైతే. చాలా గ్రీన్ స్క్రీన్ వాడారు, తెలిసిపోతుంది క్లియర్గా. జార్జియా వెళ్ళి 45 days షూటింగ్ చేసి చెప్పారు. మరి క్లైమాక్స్ అక్కడ తీశారు, కొన్ని ఇనిషియల్ సీన్స్ అక్కడ తీసినట్టున్నారు. బట్ అక్కడ అంత క్వాలిటీ నాకైతే కనిపించలేదు. జస్ట్ 2 కొండల మధ్యలో తీయడం తప్ప ఎక్కడ కూడా అంత దూరం తీసినట్టుగా అనిపించలేదు అది. బట్ మేబీ ఐ డోంట్ నో. సో అదొకటి కొద్దిగా చూసుకోవాల్సిన వాళ్ళు. అంటే బాలయ్య సినిమాలన్నీ ఒక రకంగా ఉంటాయి కదా. సో హీఈస్ ఇన్ హిస్ బబుల్, ఐ మీన్ ఇన్ హిస్ వర్స్. సో దిస్ ఇస్ బాలయ్య వర్స్. సో బాలయ్య వర్స్ అనేది మనకి నరసింహనాయుడు నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. సో హీ డజంట్ కమ్ ఫ్రమ్ దట్ వర్స్ ఎనీ టైమ్ సూన్. ఐ థింక్ లుక్స్ లైక్ ఇట్. బాలయ్య కదలేకపోతున్నాడు అసలు డాన్సులు చేసేటప్పుడు. ఆయన చేతి డాన్సులు చేస్తున్నారు, మళ్ళీ విసిగిస్తున్నారు. సో అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందేమో. జాజికాయ పాట అసలు స్టెప్స్ ఆయన వేసారు కానీ అసలు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. ఇంకొద్దిగా ఈజీగా ఉండాల్సిన స్టెప్స్ అనిపిస్తుంది. నేను ఆయన చేయలేకపోతున్నాడు. సో చేయలేకపోతున్నప్పుడు కొద్దిగా ఈజీ స్టెప్స్ వేయించాలి. ఇంక బోయపాటి గురించి ఎప్పుడు చెప్పుకున్నా ఒకటి చెప్పుకుంటాము, ఫైట్స్ గురించి. ఫైట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. అఖండ వచ్చినప్పుడు ఓవర్ ద టాపే ఉంటాయి ఫైట్స్ అన్నీ. బట్ అంత ట్రాలింగ్ అయ్యే అంతలో అయితే లేవులే ఫైట్స్ అన్నీ. బట్ చాలా ప్రొలాంగ్గా అనిపించినాయి అన్నమాట. చాలా పెద్ద ఫైట్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఆ ఫైట్స్లో మధ్యలో మళ్ళీ చాలా మాటలు అసలు ఉత్తున మాటలు వస్తూ ఉంటాయి. చాలా చోట్ల సినిమాలో దేవుడు ఉన్నాడా లేడా అనే దాని గురించి అఖండ ఆన్సర్ చెప్తూ ఉంటాడు. కొన్ని సమాధానాలు మనకి మంచిగా అనిపించినా చాలా వరకు మనకి ప్రీచిగా అనిపిస్తుంది. సో ఏదో ఉపన్యాసం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సందర్భానుసారంగానే ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా డిస్కస్ చేశారు.
అది కూడా ఓకే అనిపించింది, నాట్ బ్యాడ్. సీజ్ ద బాటిల్స్ అని ఒక సీజ్ ద బాటిల్స్ అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది కూడా ఒక కామెడీగా అనిపించింది. బట్ ఆ సీజ్ అనే మాటను వాడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా హ్యాపీ, పీకే అభిమానులకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టోరీ చాలా చిన్నది. వైరస్ వాళ్ళు ఇండియాలో పంపించారని చెప్పాను కదా, సో ఆ వైరస్కి మన వాళ్ళు సొల్యూషన్ కనిపెడతారు. సొల్యూషన్ ఏదైతే ఉంటుందో యాంటీడోట్ అంటారు కదా, ఆ సొల్యూషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. లాస్ట్ వరకు కూడా గవర్నమెంట్కి చేరదు. అది కొద్దిగా నాకు వెటకారంగా అనిపించింది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇండియన్ ఆర్మీని చాలా తక్కువ చూపించారనిపిస్తుంది నాకైతే. వైరస్కి సొల్యూషన్ వచ్చినా సరే ఇప్పుడు ఆ సొల్యూషన్ ఎక్కడ ఉంటుందంటే ఆ పిల్ల దగ్గర ఉంటుంది. ఆ పిల్లని మన అక్కడ కాపాడుతూ ఉంటాడు. బట్ అది చాలాసేపు ఉంటుంది అన్నమాట యాక్చువల్గా. సో ఇండియన్ ఆర్మీ వాడుకుని వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని. కానీ వాళ్ళు ఏంటో చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట దాన్ని తీసుకెళ్ళడానికి. ఇట్స్ ఎ పాండమిక్ యాక్చువల్గా ఇండియాలో. కానీ ఆ పాండమిక్ రిజాల్వ్ చేయడం కోసం ఇండియన్ ఆర్మీని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు, అక్కడ ఎవరు యూజ్ చేసుకోరన్నమాట. స్టోరీ అంతా కన్వీనియంట్గా రాస్తున్నారు అన్నమాట అఖండ కోసం. అంతేగాని రియలిస్టిక్ అలా జరగదు. ఆ లా ఆఫ్ కన్వీనియన్స్ని బాగా వాడుకున్నారు ఆ సిచ్యువేషన్లో మాత్రం. అది కొద్దిగా వెటకారం అనిపించింది నాకైతే. రియల్ లైఫ్ అలా జరగదు డెఫినెట్గా, బట్ సినిమా కాబట్టి వాళ్ళు దే టుక్ ది కన్వీనియన్స్. అండ్ కామెడీ అయితే ఏమీ లేదు సినిమాలో. రెండు మూడు చోట్ల తప్ప కామెడీ ఎక్కడ కనబడదు. అండ్ మన చిన్న బాలన్ అయితే అక్కడ పెద్దగా యూజ్ చేయలేదు, జస్ట్ స్టార్టింగ్లో కొద్దిసేపు ఉంటాడు అంతే. తర్వాత ఆయన ఎక్కడ కనబడ్డు మనకి స్క్రీన్లో కూడా లాస్ట్ 2 సార్లు వస్తాడంతే. థ్యాంక్ యూ ఫర్ taking time to watch my review. See you in my next review. Thank you very much. Bye-bye.